హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారితో జాగ్రత్తగా ఉండాలంటూ ఐపీఎల్ ప్లేయర్స్ యాజమాన్యాలను బీసీసీఐ హెచ్చరించింది. చట్ట వ్యతిరేక పనులు చేసేలా అతడి ఒత్తిడి పెడుతున్నారంటూ ముడిపడి ఉన్నటువంటి అందరినీ బీసీసీఐ అప్రమత్తం చేసింది. అతడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని క్రికెటర్లు, కోచ్లు, సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలకు సూచించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? ఎవరు? 2013 తర్వాత మరోసారి ఐపీఎల్ ఫిక్సింగ్ బెడద చుట్టుకుందని చెప్పాలి. ఇప్పటికే బీసీసీఐ కూడా అలర్ట్ ను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. హైదరాబాద్ కి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యాపారి, అంటే ముఖ్యంగా క్రికెటర్లందరినీ కూడా వాళ్ళకి పార్టీలకి ఆహ్వానించడం, ఖరీదైనటువంటి బహుమతులు అందజేసి ఈ ఫిక్సింగ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ కూడా కొంత బీసీసీఐకి అనుమానం రావడంతో అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే అతడు ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులకు బీసీసీఐ లేఖ ద్వారా హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా క్రికెటర్లు కావచ్చు, కోచ్లు, మరోవైపు సహాయ సిబ్బంది, వీరంతా కూడా వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ప్రైవేట్ పార్టీల పేరుతోటి పిలిపించి స్టార్ హోటల్లో పార్టీలు ఇవ్వడం, ఖరీదైనటువంటి బహుమతులు ఇచ్చి ఈ విధంగా ఫిక్సింగ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే బీసీసీఐ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కానీ అక్కడ హైదరాబాద్ కు చెందినటువంటి వ్యాపారి అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతుందే తప్ప వ్యాపారి ఎవరని, లేకుంటే అతని వ్యక్తిగత డీటెయిల్స్ గానీ ఆ లేఖలో ఎక్కడా కూడా బీసీసీఐ చేర్చలేదు. కాబట్టి ఒక అలర్ట్ అయితే మాత్రం ప్రకటించింది అనేది కూడా మనం భావించాలి. మనం చూసాం గతంలోనే 2013లో ఈ ఐపీఎల్ ఫిక్సింగ్ వార్తలు కలకలం రేపాయి. 2013లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళగా ఉన్నటువంటి శ్రీశాంత్ కావచ్చు, అజిత్ చండీలా కావచ్చు, మరోవైపు అంకిత్ చవాన్, వీళ్ళు ఫిక్సింగ్ ఆరోపణలతోటే వారు అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురుమేయప్పను, మరోవైపు రాజస్థాన్ రాయల్స్ సహా యజమానిగా ఉన్నటువంటి రాజ్ కుంద్రాపై కూడా వేటు పడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అప్పటి నుంచి కూడా అవినీతి నిరోధక శాఖ విభాగాన్ని బీసీసీఐ మరింత బలోపేతం చేసింది, పటిష్టం చేసింది. ఎక్కడ అనుమానం కలిగినా వెంటనే విచారణకు ఆదేశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాఫీగా జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ ఫిక్సింగ్ బెడద అయితే మాత్రం కొంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది, కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా కూడా ప్రస్తుతం బీసీసీఐ భావిస్తుంది. కాబట్టి మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి ఆ వ్యాపారవేత్త ఎవరు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.